కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం మత్తులో అధికారులే అన్నదాతలపై దాడులకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతుపై ఓ అధికారి విచక్షణ రహితంగా దాడి చేశారు. అయితే తప్పు చేసిన అధికారిపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు ఆ అధికారిని తప్పించే ప్రయత్నం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రైతుపై అధికారి దాడి చేసిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు రక్షణ లేకుండా పోయింది. మార్కెట్లో పత్తిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు అండగా ఉండాల్సిన అధికారులే దాడులకు తెగబడుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఓ రైతుపై సాక్షాత్తు అధికారే దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ సీసీ ఫుటేజ్లో కూడా రైతుపై అధికారి దాడి చేస్తున్న విజువల్స్ కూడా స్పష్టంగా రికార్డ్ కావడం జరిగింది. అయితే ఇక్కడున్న పోలీసులు ఆ అధికారిని తప్పించే ప్రయత్నం చేయగా రైతు ఏకంగా జిల్లా కలెక్టర్కే ఫోన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ రైతు మనతో ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగింది, అలాగే ఎందుకు దాడి చేశారు, రైతు ఏమంటున్నాడో అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ పేరేం చెప్పండి. నా పేరు సందా మహేష్, మాది లేకర్వాడ గ్రామము, బోరజ్ మండల్. నేను ఇక్కడ పత్తి తీసుకురావడం జరిగింది. పత్తి తీసుకొచ్చిన తర్వాత పత్తిని లోడింగ్ ఖాళీ జిన్నింగ్లో ఖాళీ అయిన తర్వాత ఖాళీ కాట 2వ నంబర్ కాట తీసుకురావడం జరిగింది. వచ్చే సమయంలో అంటే రాత్రి అయింది. అక్కడ ముగ్గురు వ్యక్తులుండి పిలిచి తాగిన మత్తులో మరి ఎవడ్రా నువ్వు, ఇది మార్కెట్ మాది, ఎవడ్రా అనుకుంటే నానా బూతులు తిట్టడం జరిగింది. మీరెవరు అంటే మార్కెట్ మాదే, గలీజ్ బూతులు తిట్టడం జరిగింది. తిడుతుంటే నేను ఎమర్జెన్సీ 100కు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయగా మరి 2 కానిస్టేబుళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి జరిగినటువంటి విషయం నాతో పాటు రైతులు కూడా చెప్పడం జరిగింది. చెప్పగా వాళ్ళని రైతులని నన్ను పక్కకు జరిపి ఆయన ఏదైతే సోయాలు కొనుగోలు చేసేటువంటి CEO అన్నట్టు ఆయన పండరి ఆయన్ని తప్పించగా, మీరు సార్ ఎందుకు ఆయన మద్యం మత్తులో నాపై దాడి చేశాడు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని ఆ కానిస్టేబుల్కి తెలిపగా, మేము చూసుకుంటాం, మీరు పోలీస్ స్టేషన్ వండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన్ని తప్పించగా, తర్వాత ఎవరికి చేయాలనో అర్థం కాక కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా తెలియజేయగా అప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి తర్వాత ఒక ½ గంట తర్వాత మర్ర ఆయన్ని పండరి అనే వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఆయనకు ఆల్కహాల్కు సంబంధించినటువంటి టెస్ట్ చేయగా ఆయన మద్యం తాగినట్టు నిర్ధారణ జరగగా తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి నాపైన దాడి జరిగిందని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళే సమయంలో ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు అని అడగగా పంచవతి హోటల్ దగ్గరలో ఉన్నానని చెప్పగా ఆయన వెంటనే అక్కడికి వచ్చి నువ్వు SI గారు పంపారు, నువ్వు కేసు రిటర్న్ తీసుకోవాలని నన్ను బెదిరించడం జరిగింది. వాళ్ళపైన SP గారు, కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్య తీసి నాలాగా ఇంకెవరి ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారికి ఏమని ఫిర్యాదు చేశారు? సరే, ఇట్లా కాలికాట చేసే సమయంలో ఇక్కడ మార్కెట్ అధికారి అట, ఆయన మార్కెట్ నాదే అనుకుంటా నాపై దాడి చేసిండు సార్. ఆయన పైన ఇటు ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ వస్తే అని అనగా నేను వెంటనే కలెక్టర్ గారు స్పందించి మార్కెట్ సెక్రటరీ గారికి మరియు సహకార సంఘమైనటువంటి అధికారి గారికి ఫోన్లో లైన్లో తీసుకోవడం జరిగింది. తీసుకొని తర్వాత ఆదేశాలు ఇవ్వగా తర్వాత మళ్ళీ ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చిండు. ఆయనతో పాటు ఇంకిద్దరిని పోలీసు వాళ్ళకి చెప్పాను, ఇంకిద్దరు దాడి చేశారు సార్, వాళ్ళని కూడా తీసి బ్రీత్ అంటే టెస్ట్ ఆల్కహాల్ టెస్ట్ చేయండి అంటే మేము చూసుకుంటాం, నువ్వు పిటిషన్ ఇచ్చేయిపో, మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటన పట్ల జిల్లా కలెక్టర్ సీరియస్గా స్పందించడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఏకంగా ఇక్కడున్న అధికారే మద్యం సేవించి రైతులపై దాడి చేయని సంఘటన మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు కోరడం జరుగుతుంది. మార్కెట్లో ఉన్న పోలీసులు సైతం అధికారులకే ఒత్తాసు పలుకుతూ ఈ కేసు నుంచి అధికారిని తప్పించే ప్రయత్నం చేయడం పట్ల కూడా రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తానికి సంఘటనపై విచారణ జరిపి అధికారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రైతు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.